మూడుచింతలపల్లి 4 ఎకరాలు గోదాము పర్ఫెక్ట్ అన్ని రకాలు కూడా దాన్ని డెవలప్ చేసినాం. మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఈ బిల్డింగ్ మళ్ళీ ఇంకా గోదాం అంతే మాదిరిగా మేడ్చల్ల కూడా షాపింగ్ కాంప్లెక్స్. ఎందుకంటే ఎప్పటికీ రైతులకు ఆదాయం ఉండాలి. సహకార బ్యాంకు ఎప్పుడు నష్టపోవద్దు, ఎప్పుడు రైతులకు అంతా. ఎందుకంటే ఇది రైతుల ఆస్తి, రైతులు ఎప్పటికీ అభివృద్ధి చెందాలంటే ఈ బ్యాంకులు పెట్టిన నంబర్స్ కూడా దీనికి ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి దీనికి ల్యాండ్ తెప్పించి లోన్ తెప్పించి 1% తో లోన్ తెప్పించి ఇవన్నీ కూడా కట్టించిన ఘనత. కాబట్టి ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా ఫలాలు మన రైతులకు అందాలి. ఇప్పుడు చాలా స్కీమ్లు ఉన్నాయి. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు మనకు మంచి కమిషనర్ ఉన్నాడు, మొత్తం అవగాహన ఉన్న కమిషనర్ ఉన్నాడు. ఆయన తోటి మనం బెనిఫిట్ మొత్తం రైతులకు అందరికి కూడా లాభం వచ్చినట్టు చేయాలి. ఇప్పుడు ఆ పెద్ద అంటున్నాడు కొందరికి రుణమాఫీ కాలేదు, అవి కూడా దయచేసి సార్ ఎవరెవరికి రుణమాఫీ కాలేదు వాళ్ళ లిస్ట్ అంతా తీసి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఎవరెవరికి లోన్లు సరిగ్గా వస్తలేవు, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు ఉంది ఇక్కడ, చాలా లోన్లు వస్తాయి, చాలా ఇంప్లాయ్ చేసుకోవచ్చు రైతులు, కానీ వాళ్ళకి అవగాహన లేదు. మీరు ప్రతి దాన్ని ఒక పాంప్లెట్ కింద రూపంలో ట్రీట్ చేసి రైతులందరికీ కూడా మీ సహకార సొసైటీలో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి పంపించే బాధ్యత మీది సార్, మీ ఆఫీస్. ఎందుకంటే అవగాహన కల్పించాలి, వాళ్ళకి ఏం వస్తుంది, ఏం చేస్తారు, ఎట్లయితుంది. ఇంకోటి ఇత్తనం పెట్టిన సంధి మార్కెట్ అయ్యేదాకా కూడా వాళ్ళకి మొత్తం అవగాహన కల్పించాలి. దాంతో రైతు వేదికలు ఉన్నాయి, ఎవరు వాడతలేరు, చాలా వేదికలు ఉన్నాయి, అవి కూడా పర్ఫెక్ట్ గా వాడాలి సార్. రైతులు మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇస్తారు. ఇంకొకటి 5 కోట్లతోటి మనం గూడూరులో వెజిటేబుల్స్ ప్రాసెస్ చేసేది, పండ్లు వెజిటేబుల్స్ అన్ని ప్రాసెస్ చేసే యూనిట్ సెంట్రల్ తెప్పించినాం. గూడూరులో ఉన్న పెద్ద యూనిట్, దాన్ని కూడా దీని అండర్లో తీసుకొని అది కూడా వర్కింగ్ గా తీసుకురావాలని కూడా మీ అందరికీ సొసైటీ 5 కోట్లతో ప్రాసెస్ ఉన్నది సార్. మంచి మిషనరీ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకోటి మన రైతులకు కూడా ఒక అవ్వనగా కల్పించాలి. రూరల్ వేరు, మనంతా అర్బన్. అర్బన్ అంటే రకరకాలుగా పంటలు పండించేది, వరియే కాకుండా మంచి వెజిటేబుల్స్ కానీ కమర్షియల్ క్రాప్ పండించే అవగాహన మొత్తం మన రైతులకు మీటింగ్ పెట్టి వాళ్ళ విత్తనాన్ని పంపించి వాళ్ళకంతా కూడా క్రాప్ ఎట్లా అవుతుంది, ఏ పంట పండితే ఎక్కడ డబ్బులు వస్తుంది, ఏది ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మనం పూర్వం అంతా 40 ఏళ్ల కింద ఈ ఏరియా అంతా కూడా షామీర్పేట మండలం అంతా కూడా రేప్ గార్డెన్ నంబర్ 1 ఇప్పుడంతా పోయినాయి, ఎక్కువ మంది ప్లాట్లు అయినాయి. మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలి మన షామీర్పేటకు, మేడ్చల్కు అందరికీ. ఎందుకంటే పని చేస్తే